హాయ్ అండి. అందరూ బావుండాలని కోరుకుంటూ థంబ్‌నెయిల్ చూసారు గదా! అమెరికాలో ఉండే ఇండియన్స్ అందరూ తిరిగి ఇండియాకి వెళ్ళిపోవాల్సిందేనా? ఎందుకు? ఈ విషయాల గురించి క్లుప్తంగా మాట్లాడుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి. మీరు ఈ వీడియో చూస్తుంటే గనక దయచేసి ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇప్పుడు అసలు విషయం గురించి మాట్లాడుకుందాం. అమెరికాలో ఉండే ఇండియన్స్ ముఖ్యంగా 2 కేటగరీస్ కింద ఉంటుంటారు. ఒకటి ఇమిగ్రెంట్స్, రెండోది నాన్ ఇమిగ్రెంట్స్. ఇమిగ్రెంట్స్ అంటే గ్రీన్ కార్డ్ వచ్చి పర్మనెంట్‌గా ఇక్కడ సెటిల్ అయిన వాళ్ళు. నాన్ ఇమిగ్రెంట్స్ కేటగిరీ కిందకి ఎఫ్1 స్టూడెంట్స్, హెచ్1బి వాళ్ళు, హెచ్4 డిపెండెంట్స్, ఎల్1, ఎల్2 వాళ్ళు, విజిటర్ వీసా మీద వచ్చేవాళ్ళు, బి1 వాళ్ళు వీళ్ళందరూ నాన్ ఇమిగ్రెంట్స్ కేటగిరీ కిందకొస్తారు. అయితే ట్రంప్ అమెరికా అధ్యక్షుడయిన తర్వాత అమెరికాలో ఎవరైతే ఇల్లీగల్‌గా ఉంటున్నారో వాళ్ళందరినీ వాళ్ళ కంట్రీస్‌కి పంపించేస్తాను అని చెప్పడం జరిగింది. అందులో భాగంగానే ఐస్ ఇల్లీగల్ వాళ్ళని పట్టుకొని వాళ్ళ కంట్రీస్‌కి పంపించేస్తుంది. అయితే ఐస్ ఏవైతే ఇల్లీగల్ వాళ్ళని పట్టుకోవడానికి బాణాలు వదులుతుందో, ఆ బాణాలు ఇల్లీగల్ వాళ్ళతో పాటు వాళ్ళ భుజాల మీదుగా నాన్ ఇమిగ్రెంట్స్ చాలా మందికి తగులుతానే ఉన్నాయి. అందులో భాగంగానే ఎఫ్1 స్టూడెంట్స్ గూడా డిపోటేషన్‌కి గురవుతున్నారు. అదేవిధంగా హెచ్1బి వాళ్ళు కూడా డిపోటేషన్‌కి గురవుతున్నారు. విజిటర్ వీసా మీద వచ్చేవాళ్ళు గూడా డిపోటేషన్‌కి గురవుతున్నారు. దీనికి కారణం ఏంటి? ఫస్ట్ ఎఫ్1 స్టూడెంట్స్ గురించి మాట్లాడుకుందామండి. ఎఫ్1 స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇల్లీగల్‌గా పార్ట్ టైమ్ జాబ్స్ చేస్తుంటే గనక, లేదంటే బ్లాక్ లిస్టెడ్ యూనివర్సిటీస్‌కి అప్లై చేసి ఇక్కడికి వచ్చినా, లేదు ఓపీటీలో ఉండి జాబ్ లేకుండానే జాబ్ ఉందని ఫేక్ డాక్యుమెంట్స్ చూపించినా, లేదు సారీ లేదు ఇండియా నుంచి వచ్చేటప్పుడు వాళ్ళు ఎలా సర్వైవ్ అవుతారు అని చూపించడానికి కొంత ఫండ్స్ వాళ్ళ అకౌంట్‌లో పెట్టుకుంటారు. అవి పోర్ట్ ఆఫ్ ఎంట్రీలో బ్యాంక్ స్టేట్మెంట్స్ చెక్ చేస్తున్నారిప్పుడు. అలా బ్యాంక్ స్టేట్మెంట్స్ చెక్ చేసినప్పుడు సఫిషియంట్ ఫండ్స్ లేకపోయినా, లేదు ఇక్కడికొచ్చిన తర్వాత యూనివర్సిటీ మారితే ఒకవేళ వాళ్ళు 10 డేస్ లోపు యూఎస్‌సిఐస్ వాళ్ళకి అప్డేట్ చేయాల్సి ఉంటుంది. అలా అప్డేట్ చెయ్యకపోయినా, లేదు అకాడమిక్ రిక్వైర్మెంట్స్ ఏవైతే ఉన్నాయో అవి రీచ్ అవ్వకపోయినా, ఇలా ఏ రీజన్ తోటైనా సరే డిపోటేషన్ చేయడం జరుగుతుంది. అందువల్లే చాలామంది స్టూడెంట్స్ రీసెంట్‌గా ఎక్కువగా డిపోటేషన్‌ని ఫేస్ చేశారు. అంతేకాకుండా ఇండియా నుంచి వచ్చేటప్పుడు ఆహ్, ఎవరితోటైనా ఫ్రెండ్స్ తోటి గానీ, లేదంటే వాళ్ళ సీనియర్స్ తోటి గానీ, ఎవరితోటైనా సరే పార్ట్ టైమ్ జాబ్స్ గురించి డిస్కస్ చేసి ఉంటే, ఆ చాటింగ్ ఏదైతే ఉందో అది డిలీట్ చేయకుండా అలాగే క్యారీ చేస్తే పోర్ట్ ఆఫ్ ఎంట్రీలో మే ఆహ్, ఫోన్స్ గానీ, వాళ్ళ ల్యాప్‌టాప్స్ గానీ చెక్ చేయడం జరుగుతుంది. సెకండరీ స్క్రూటనింగ్ కింద. సో, అలా చెక్ చేసినప్పుడు పార్ట్ టైమ్ జాబ్స్ గురించి డిస్కస్ చేసుంటే, అలాంటి వాళ్ళని గూడా పట్టుకొని డిపోటేషన్ చేయడం జరుగుతుంది. సో, ఎక్కువ శాతంగా ఈ రీజన్స్ వల్లే స్టూడెంట్స్ డిపోటేషన్‌కి గురవుతున్నారు. సో, ఇంకా ఇట్లా చేస్తూనే ఉన్నారు పార్ట్ టైమ్ జాబ్స్. కానీ మాక్సిమం చాలామంది స్టూడెంట్స్ మానేశారండి. ఎందుకంటే లాంగ్ టర్మ్ గోల్ అనేది చాలా ఇంపార్టెంట్ ఈ షార్ట్ టర్మ్ గోల్స్ కంటే కూడా. అందువల్ల చాలామంది పార్ట్ టైమ్ జాబ్‌లు మానేసి వాళ్ళకి అకాడమిక్ కెరియర్ మీద కాన్సంట్రేషన్ చేయడం గానీ, ఇంకే విధంగానైనా ఇంటర్న్‌షిప్స్ కానీ అలా చూసుకుంటున్నారు తప్ప, ఇలా ఇల్లీగల్ పార్ట్ టైమ్ జాబ్స్ చేయడం చాలామంది మానేశారు ఈ డిపోటేషన్స్ వల్ల. సో, ఇదొకటి. రెండవది హెచ్1బి వాళ్ళు. హెచ్1బి వాళ్ళు గూడా డిపోటేషన్‌కి గురవుతున్నారండి. రీసెంట్‌గా 4, 5 డేస్ బ్యాకు చాలామంది హెచ్1బి వాళ్ళు డిపోటేషన్‌కి గురవ్వడం జరిగింది. నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తున్నానండి దీని గురించి. రీసెంట్‌గా 4, 5 డేస్ బ్యాకు పోర్ట్ ఆఫ్ ఎంట్రీలో ర్యాండమ్‌గా కొంతమంది హెచ్1బి వాళ్ళని పక్కకి తీసుకువెళ్ళడం జరిగింది. తీసుకువెళ్ళినప్పుడు ఆఫీసరు వాళ్ళ ఎల్‌సీఏ గురించి కానీ, వాళ్ళ ఎంప్లాయ్‌మెంట్ డీటెయిల్స్ కానీ, లేదంటే వాళ్ళ ఎండ్ క్లయింట్ ఎవరనేది గానీ, వాళ్ళు రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ గురించి గానీ అడిగి, ఆ తర్వాత ఎల్‌సీఏలో ఏదైతే సాలరీ ఉందో, అది ఎగ్జాక్ట్‌గా మీకు పే చేస్తారా? ఇట్లా ఇండైరెక్ట్‌గా అడిగారంట ఈ క్వెషన్‌ని. అడిగినప్పుడు వాళ్ళకి తెలియక ఫస్ట్ టైమ్ హెచ్1బి మీద వచ్చేవాళ్ళు గదండీ! తెలియక లేదు 70, 30 అని, 80, 20 అని ఇలా చెప్పడం జరిగింది. అలా చెప్పడం వల్ల సో, మీరు ఎల్‌సీఏలో ఉన్నదాన్ని ఎగ్జాక్ట్‌గా ఆహ్, మ్యాచ్ అవ్వట్లేదు మీరు చెప్పేదానికి. మీరు చెప్పేది కరెక్ట్ ఇన్ఫర్మేషన్ కాదు అని చెప్పేసి అప్పటికప్పుడు అటునుంచి అటే డిపోటేషన్ చేయడం జరిగింది. సో, హెచ్1బి వాళ్ళని గూడా డిపోటేషన్ చేస్తున్నారు. రీజన్స్ ఏంటంటే, ఒకవేళ మీరు ఫేక్ క్లయింట్ లెటర్ తీసుకొనొచ్చినా పోర్ట్ ఆఫ్ ఎంట్రీలో అనుమానం వస్తే కనుక చెక్ చేసి
ఫేక్ క్లయింట్ లెటర్ ఉందని మాత్రం తెలిస్తే డిపోటేషన్ గురవుతారు. లేదు, మీ ఎల్సీఏ కానీ, మీ ఎండ్ క్లయింట్ డీటెయిల్స్ కానీ, మీ ఎంప్లాయర్ డీటెయిల్స్ కానీ ప్రాపర్గా మీరు చెప్పలేకపోయినా, లేదు మీ శాలరీ డీటెయిల్స్ ఏవైతే ఉన్నాయో అవి ప్రాపర్గా చెప్పలేకపోయినా, ఒకవేళ రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చినా, లేదు మీరు హెచ్1బి ప్రాసెస్కి ఏమైనా అమౌంట్ పే చేసి ఉంటే ఆ కన్వర్జేషన్ చేసి మీ మెయిల్‌లో గానీ, లేదంటే మీ ఫోన్‌లో గానీ ఉన్నా సెకండరీ స్క్రూటనింగ్ కింద చెక్ చేస్తున్నారు. సో, అలా ఏమైనా ఇన్ఫర్మేషన్ వాళ్ళకి దొరికినా, లేదు మీరు ఇక్కడ అమెరికాలో ఉంటూ 60 డేస్ వితౌట్ పేరోల్ లేకుండా 60 డేస్ ఉండి, ఆ తర్వాత 60 డేస్‌కి మించి ఒక్క రోజు ఉన్నా ఇల్లీగల్‌గా ఉంటున్నట్లు అలా జరిగినా, లేదంటే మీ ఎంప్లాయర్ మీరు ఏదైతే యూఎస్ వచ్చే ఎంప్లాయర్ ఉంటారో ఆ ఎంప్లాయర్ ఫేక్ ఎంప్లాయర్ అని వాళ్ళకి తెలిసినా, ఎలాంటి సిచ్యువేషన్స్‌లోనైనా సరే ఇమ్మీడియట్‌గా డిపోటేషన్ చేస్తున్నారు ఇప్పుడు హెచ్1బి వాళ్ళని కూడా. అంతేకాకుండా ఎవరైతే లోకల్‌గా ఉంటున్నారో, ఆల్రెడీ హెచ్1బి మీద అమెరికాలో ఉంటున్నారో, మీరు మీ అమెండ్మెంట్స్ చేయించుకోకపోయి ఉన్నా కూడా ఆర్ఎఫ్ఈలు ఇవ్వడం కానీ, లేదంటే రిజెక్షన్స్ చేయడం కానీ చేస్తున్నారు. అంటే 50 మైల్స్ లోపు మీ ఎల్సీఏలో ఏదైతే అడ్రస్ ఉంటుందో ఆ అడ్రస్కి నుంచి 50 మైల్స్ లోపు ఉంటే కనుక మీరు అమెండ్మెంట్ చేయించుకోక్కర్లేదండి. వర్క్ సైట్ విజిట్ చేసినప్పుడు ఇట్లాంటివన్నీ ఫేస్ చేస్తున్నారు. ఒకవేళ 50 మైల్స్ దాటి ఉంటే కనుక కంపల్సరీ మీరు అమెండ్మెంట్స్ చేయించుకొని ఉండాలి. అలా అమెండ్మెంట్స్ చేయించుకోకపోయినా, లేదు గతంలో ఎప్పుడైనా సరే మీరు ఫేక్ కన్సల్టెన్సీస్ ద్వారా ఇక్కడికి వచ్చున్నా, లేదు ఫేక్ ఎంప్లాయర్ ద్వారా ఇక్కడికి వచ్చున్నా, లేదు ఫేక్ డాక్యుమెంట్స్ సబ్మిట్ చేసి ఉన్నా, ఇలాంటి సిచ్యువేషన్లో కూడా రిజెక్షన్స్ ఎక్కువగా అవుతున్నాయి. అదేవిధంగా డిపోటేషన్స్ జరుగుతున్నాయి. అంతేకాకుండా మనము ఆల్రెడీ యూఎస్లో ఉండే హెచ్1బీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కంపల్సరీగా ఇహన్ నుంచి I-797 ఈ డాక్యుమెంట్ని క్యారీ చేయాలండి. ఎందుకనంటే మన వీసా డాక్యుమెంట్ అనేది కంపల్సరీ క్యారీ చేయాలి. అది యూఎస్సిఎస్ రూల్ ప్రకారం కంపల్సరీ ఆ డాక్యుమెంట్ని మనం ఎప్పుడు హార్డ్ కాపీ అయినా, సాఫ్ట్ కాపీ అయినా మన ఇష్టం అండి, ఏ విధంగానైనా క్యారీ చేయాల్సిందే. ఎందుకంటే ఐస్ రైడ్స్లో దొరికితే ఐస్ ఆఫీసర్స్ కొంచెం లిబరల్‌గా ఉండేవాళ్ళైతే మన ఇంటి దాకా వచ్చి మనం చెప్తే చెక్ చేస్తారేమో కానీ, కొంతమంది స్ట్రిక్ట్‌గా ఉండేవాళ్ళు అటు నుంచి అటు తీసుకెళ్ళే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. సో, అమ్మ డాక్యుమెంట్స్ ఎవరమ్మా క్యారీ చేసేది ఇంట్లో నుంచి బయటికెళ్ళిన ప్రతిసారి అని మీరు అనుకోవచ్చు. కానీ యాజ్ పర్ రూల్ కంపల్సరీ క్యారీ చేయాల్సిందే. కాబట్టి పొద్దుగూకులు హార్డ్ కాపీని చేతిలో పెట్టుకోలేము కానీ, మొబైల్‌లో సాఫ్ట్ కాపీ అయితే పెట్టుకోగలం కదండి. అలా పెట్టుకొని క్యారీ చేస్తే బెటర్ అనేది నా ఒపీనియన్. సో, హెచ్1బి వాళ్ళు కూడా డిపోటేషన్‌కి గురవుతున్నారు. హెచ్1బి వాళ్ళకి రిజెక్షన్స్ పెరుగుతున్నాయి. ఆర్ఎఫ్ఈస్ ఇవ్వడము ఎక్కువయ్యింది. సో, ఈ విధంగా చాలామంది ఇండియా వెళ్ళే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. థర్డ్‌ది విజిటర్ వీసా మీద వచ్చేవాళ్ళు. విజిటర్ వీసా మీద వచ్చేవాళ్ళు రిటర్న్ టికెట్ లేకపోయినా, లేదంటే మీరు ఎవరి దగ్గరికైతే వస్తున్నారో, మీ అల్లుడు కావచ్చు, కోడలు కావచ్చు, కూతురు కావచ్చు, కొడుకు కావచ్చు, ఎవరి దగ్గరికైతే వస్తున్నారో వాళ్ళ ఇన్ఫర్మేషన్ను పోర్ట్ ఆఫ్ ఎంట్రీలో క్లియర్‌గా చెప్పలేకపోయినా, లేదంటే డాక్యుమెంటేషన్ కరెక్ట్‌గా లేకపోయినా, లేదు మీరు ఒక ఎయిర్‌పోర్ట్‌లో దిగి ఇంకొక ఎయిర్‌పోర్ట్‌కి వెళ్ళాల్సి వచ్చినప్పుడు అక్కడ ఇన్ఫర్మేషన్ ప్రాపర్‌గా చెప్పలేకపోయినా, మీరు ఏ పర్పస్‌గా వస్తున్నారు, ఎందుకు వస్తున్నారు అనేది ఏదన్నా ఆఫీసర్స్‌కి డౌట్ వచ్చినా, లేదు మీరు ఇదివరకు వచ్చినప్పుడు 180 డేస్ ఉండాల్సింది 180 డేస్ మించి వితౌట్ ఎక్స్టెన్షన్ 1 డే ఎక్స్ట్రా ఉన్నా అటు నుంచి అటే డిపోటేషన్ చేయడం జరుగుతుంది విజిటర్ వీసా మీద వచ్చే వాళ్ళని కూడా. ఇకపోతే హెచ్4 వాళ్ళు, హెచ్4 డిపెండెంట్స్ ఇల్లీగల్‌గా వర్క్ చేసినా, లేదంటే వితౌట్ డ్రైవింగ్ లైసెన్స్ ఆన్ రోడ్స్ డ్రైవ్ చేసినా మీరు దొరికితే మీ హెచ్1బి మీరు ఎవరి మీద అయితే డిపెండ్ అయ్యి ఉన్నారో వాళ్ళకి కూడా ప్రాబ్లం అవుతుంది. అంతేకాకుండా చాలామంది హెచ్4 మీద ఉండేవాళ్ళు శారీ బిజినెస్ అని, కుకింగ్ బిజినెస్ అని ఏదో ఇళ్లలోనే ట్రై చేస్తూ ఉంటారు. ఎవరైనా కంప్లైంట్ ఇచ్చినా, లేకపోతే ఎక్కడైనా మీరు దొరికినా ఖచ్చితంగా ఇమ్మీడియట్‌గా డిపోటేషన్ చేసే ఛాన్సెస్ అయితే ఉన్నాయండి ఇప్పుడున్న సిచ్యువేషన్స్‌లో. ఇకపోతే L1, L2 వాళ్ళు. L1, L2 వాళ్ళకి పెద్దగా ప్రాబ్లం ఏమీ ఉండదండి. ఎందుకనంటే L1 వాళ్ళు ఎంప్లాయర్ ద్వారానే ఇక్కడికి వస్తుంటారు. అన్లెస్ అంటిల్ మీరు ఏదైనా క్రైమ్స్‌లో పార్టిసిపేట్ చేసినా, లేదంటే ఏదైనా ఇల్లీగల్ యాక్టివిటీస్ చేసినా, ఇట్లాంటివి చేస్తే తప్ప L1 వాళ్ళకి, L2 వాళ్ళకి పెద్దగా ప్రాబ్లం ఏమీ ఉండకపోవచ్చు.
సో, నెక్స్ట్ గ్రీన్ కార్డ్ వాళ్ళు గూడా గ్రీన్ కార్డ్ అప్లై చేసేటప్పుడు ఏదైనా సరే ఫేక్ డాక్యుమెంట్స్ సబ్మిట్ చేసినా, లేదా ఇల్లీగల్ యాక్టివిటీస్‌లో పార్టిసిపేట్ చేసినా, ఏదన్నా క్రైమ్స్‌లో మీరున్నా, డ్రంక్ అండ్ డ్రైవ్‌లో దొరికినా, ఇలాంటి టైంలో జైల్‌లో కేస్ పెట్టడం గానీ, లేదంటే డిపోర్టేషన్ చేయడం గానీ జరుగుతుందనమాట. సో, ముఖ్యంగా నాకు తెలిసినంత వరకు ఎక్కువగా డిపోర్టేషన్‌కి గురవుతుంది F1 వాళ్ళు, H1B వాళ్ళేనండి. F1 వాళ్ళది అందరికి తెలిసింది ఇప్పుడు చాలా వరకు. బట్ H1B వాళ్ళని గూడా డిపోర్టేషన్ చేయడం స్టార్ట్ చేశారు. కాబట్టి ఎవ్వరైతే అమెరికాకి రావాలనుకుంటున్నారో, లేదా అమెరికాలో ఉంటున్నారో వాళ్ళందరూ ఈ నుంచి డాక్యుమెంటేషన్ అనేది క్లియర్‌గా, జాగ్రత్తగా చూసుకుంటూ, జాగ్రత్తగా ఉంటే మంచిది. లేదంటే మాత్రం తప్పకుండా ఇండియాకి వెళ్ళాల్సిన పరిస్థితులైతే వస్తాయి. ఇదండి. ఈ వీడియో మీకు నచ్చుంటే గనక దయచేసి ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థాంక్ యూ.